హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి వరకు అయితే మనం ఖైరతాబాద్ విగ్రహం యొక్క అప్డేట్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు సరికొత్త అప్డేట్ తో వచ్చిన ఈ రోజు డేట్ వచ్చేసి మనకు 22 జూలై అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది. 8:30కి వచ్చేస్తా అనమాట. ఈ రోజు అప్డేట్ చూద్దాం ఎలా వర్క్స్ అవుతున్నాయి అనేసి. సో చూడండి, మనకు స్వామి వారికి సంబంధించి ఇదంతా నా బ్యాక్ సైడ్ లో ఉంది. మొత్తం ఒక లెగ్ అన్నమాట. మొత్తం లెగ్ అంతా రెడీ అయిపోయింది. ఈ చెప్పాను కదా ఆ రోజు స్వామికి సంబంధించి ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని రెడీ చేస్తారు, ఆకారాన్ని చేస్తారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి చూడండి, ఇది మొత్తం మనకు లెగ్ కి సంబంధించి అనమాట. ఇక్కడ నుంచి కిందికి లెగ్స్ అయితే అయిపోయినాయి. చూడండి ఎంత పైన ఒకటి కింద ఒకటి అనమాట. అదొక మొత్తం స్వామికి సంబంధించి రెండు లెగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. అదొకటి అండ్ ఇదొకటి చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మొత్తం మన వెల్డర్స్ అయితే ఎంత ఆకారాన్ని రెడీ చేసేసి ఆల్మోస్ట్ చూడండి కింద నుంచి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది అనమాట. సో ఇది మోకాల నుంచి ఇది వచ్చేసి తొడ భాగం అనమాట. సో చూడండి ఎంత పెద్దగా రెడీ అయిపోయిందో. అండ్ పైన కూడా ఇంకో రెండు కాళ్ళకి సంబంధించి కాళ్ళంతా రెడీ అయిపోయింది. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, మనం చూద్దాం ఒకసారి వెళ్ళి. అదే చూడండి, ఇప్పుడు మనం ఇది చూసాం కదా, ఇది వచ్చేసి మనకు బేస్. సో స్వామికి సంబంధించిన బేస్ ఇది. బేస్ మీద మనం మొత్తం మెయిన్ పోల్ ని నిలబెట్టడం చూసేసాం. అండ్ మెయిన్ పోల్ కి మొత్తం ఇంకా సపోర్టింగ్ రాడ్స్ కూడా మొత్తం అటాచ్ చేసేసారు. స్వామికి సంబంధించిన హైట్ మొత్తం లేపేశారనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్వామికి సంబంధించిన ఫుల్ బాడీ పార్ట్స్ అయితే రెడీ అయ్యే ప్రాసెస్ నడుస్తుంది. సో అదొకటి రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం కిందనే రెడీ చేసారు అనమాట. మిడిల్ లో చూసుకుంటే కూడా ఇది లెగ్ కదా. సో మిడిల్ లో కూడా ఇంకో రాడ్ ఇచ్చేసి రెండు రాడ్లు మధ్యలో పెద్ద రాడ్ ఇచ్చేసి తర్వాత ఈ సీకులు వాడి మధ్యలో కూడా మొత్తం బిగించేసి ఆల్మోస్ట్ అంతా వెల్డింగ్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు. సో లెగ్ కి సంబంధించి ఇదనమాట. లెగ్ కి సంబంధించి అయితే రెండు లెగ్గులు రెడీ అయిపోయినాయి. ఇంకా కూడా చూపిస్తా, కొంచెం లోపలికి రండి మీరు. అయితే ఇప్పుడు అక్కడ రెండు కాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి స్వామికి సంబంధించి 4 చేతులు కావాలి కదా. సో ఇప్పుడైతే 2 చేతులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇది వచ్చేసి మనకు హ్యాండ్ అనమాట. ఇలా మనం ఇలా చేస్తే ఒకసారి నా సైడ్ చూడండి మీరు, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది హ్యాండ్. సో ఇలా హ్యాండ్ అయితే ఇక్కడ రెడీ చేసేసారు. చూడండి మొత్తం స్వామికి సంబంధించిన చెయ్యి అనమాట ఇది. ఇదొక చెయ్యి అండ్ పైన కూడా ఒకటి చేసి పెట్టేశారు. పైన ఒక చెయ్యి ఉంది చూడండి. అండ్ ఇంకో చెయ్యికి కావాల్సింది కూడా ఇంకా అది కూడా రెడీ అయిపోయాయి. అక్కడ మెటీరియల్ కూడా మొత్తం రెడీ చేసి పెట్టేశారు. ఇప్పుడు మొత్తం మధ్యలో రాడ్లు ఇచ్చేసి రాడ్లకు అటాచ్ చేయడమే ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే చాలా చకచక చాలా తొందరగా వర్క్స్ అయితే నడుస్తామని మన ఖైరతాబాద్ బడా గణేశన్ దగ్గర. సో అయితే నేను ఇంకేం చేశారని అనుకున్నా కానీ ఈ రోజుకి అయితే చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండు వైపులా షెడ్ వేసేసారు. అండ్ మెయిన్ షెడ్ కి సంబంధించి కూడా పైన వరకు మొత్తం పోల్స్ ని అటాచ్ చేసేసి పైన వరకు కూడా లేపేశారు. దీనిపైన కూడా ఇప్పుడు ఒక రేకులు కప్పేది ఉంటాయి, అది కూడా కప్పేస్తారనమాట. రేకులు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. అయితే కాళ్ళకు సంబంధించి చేతులకు సంబంధించి ఇదంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా. చేతులు కాళ్ళే కాకుండా స్వామికి సంబంధించి ఇంకో పార్ట్ కూడా రెడీ అయింది. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం అక్కడ సైడ్ వెళ్దాం ఒక్కసారి. అయితే ఇదంతా కాళ్ళకు సంబంధించింది అనమాట. అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా. అండ్ ఇది ఈ రేకులు వచ్చేసి మనకు మెయిన్ షెడ్ కి కప్పాల్సినవి అనమాట. ఇది మెయిన్ షెడ్ కి ఇంకా రేకులు కప్పలేదు కదా. సో దానికి సంబంధించి రేకులు కూడా తెప్పించేస్తారు. రేకులు కూడా కప్పేస్తారు. పైన కప్పేస్తే ఇంకా 3 షెడ్లు అయిపోయినట్టే అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా మన బడా గణేష్ కి సంబంధించిన ఫుల్ ఆకారం అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు శివయ్యది అండ్ కాళికా మాతది కూడా ఆకారం రెడీ చేస్తారనమాట. ఇవి వచ్చేసి మనకు కాళికా మాతకు అండ్ శివయ్యకి సంబంధించిన బేస్లు అనమాట, కింద బేస్లు. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన స్వామికి సంబంధించిన మన బడా గణపయ్యకి సంబంధించిన బొజ్జ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. బొజ్జ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పెద్దగా, ఎంత భారీ బొజ్జనో చూడండి. బొజ్జకు సంబంధించి కూడా బొజ్జ కూడా రెడీ అయిపోయింది. ఇదంతా బొజ్జ అనమాట. సో బొజ్జను కూడా రెడీ చేసేసారు. ఇప్పుడు ఇదంతా పార్ట్లుగా స్వామికి సంబంధించిన అన్ని పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత పైన మొత్తం లిఫ్టింగ్ పోల్స్ తోటి మొత్తం అంతా అటాచ్ చేసి ఇంకా మనకు విగ్రహం తయారు చేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదే మన బడా గణేష్ కి సంబంధించిన బొజ్జ. అండ్ కింద కూడా మొత్తం ఏం చేస్తున్నారంటే ఇక్కడే మొత్తం సైజ్ అవన్నీ రాసుకొని అండ్ విగ్రహం సంబంధించిన పార్ట్లు తయారు చేసే దానికి ఇక్కడే కటింగ్ అండ్ వెల్డింగ్ మనం పోయిన వీడియోలో చూసాం కదా,
ఆ వర్క్ కూడా ఇక్కడే అవుతుంది అనమాట. ఇంకా కొన్ని పార్ట్స్ కూడా రెడీ చేశారు. సో అది మొత్తం అటాచ్ చేసే వరకు మనకు తెలీదు. సో చూసారు కదా, ఇంత పెద్దగా ఈసారి మన బడా గణేశుడు అయితే మనకు ఆనందం ఇవ్వబోతున్నాడు. అండ్ చూడడానికి కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇది ఫుల్ గా మనకు బడ్జెట్ సంబంధించింది అనమాట. సో దీన్ని మొత్తం బందోబస్తుగా తయారు చేస్తారు. అండ్ ఎక్కడికెక్కడ ఎవరు ఏ పని చేస్తారో ఆ పనులు అయితే కంప్లీట్ గా కంటిన్యూగా నడుస్తూనే ఉంది, డిలే చేయకుండా. అయితే మనం అనుకుంటాం వర్షం పడితే పనులు ఆగిపోతాయేమో అనేసి, కానీ వర్షం పడినా పడకపోయినా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మన వెల్డర్స్ అయితే పనులు చేస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ చూసుకుంటే అక్కడ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మన మెయిన్ బొజ్జకు సంబంధించి మధ్యలో అటాచ్డ్ పోల్స్ అనేది పెడతా ఉన్నారనమాట. చూడండి ఒక్కసారి, బొజ్జకు సంబంధించి అటాచ్డ్ పోల్ ని అటాచ్ చేస్తా ఉన్నారు. సో కట్ చేసేసి అటాచ్ చేస్తారనమాట. సో ఇలా ప్రతి పని దగ్గరుండి 4-5 కలిసి కంప్లీట్ గా వర్క్ అనేది చేస్తా ఉంటారనమాట. అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే మన వెల్డర్సే ఉన్నారనమాట. చూడండి ఎలా వెల్డింగ్ అయితే చేస్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ మన గణపతికి సంబంధించి మొత్తం చాలా బందోబస్తుగా చేయాల్సింది, ఎందుకంటే చాలా పెద్ద భారీ విగ్రహం కాబట్టి 69 అడుగులు అంటే చాలా చిన్నదని కాదు, చాలా పెద్ద విగ్రహం. ఇంకా చేతులకు సంబంధించి వెల్డింగ్ పని అనమాట. వెల్డర్స్ కూడా చాలా అంటే చాలా పేషెన్స్ చేయాలబ్బా, ఎందుకంటే చాలా కొంచెం ఎక్కువ కఠినమైన పని కాబట్టి వాళ్ళందరూ చూడండి ఆ వాటిని కూడా ఇట్లా మొత్తం వంచడము, అదంతా అటాచ్ చేయడము. సో ఇది కూడా చాలా కష్టమైన పని, కానీ ఇంకా వాళ్ళు దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి చాలా అంటే చాలా సింపుల్ గా వాళ్ళు చేసేస్తా ఉంటారు. సో ఇప్పుడు చేతికి సంబంధించి ఫుల్ పని, చేతికి బొజ్జకు సంబంధించి కాళ్ళకి సంబంధించి ఎవరికి సంబంధించిన పని వాళ్ళైతే చేస్తానే ఉన్నారు, వాళ్ళు డిలే చేయకుండా. సో అక్కడ వచ్చేసి మనకు లెగ్ కి సంబంధించిన పని నడుస్తుంది, అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. అంటే ఎవరికి సంబంధించిన పని వాళ్ళు చేస్తానే ఉన్నారు అనమాట, ఇంత కూడా డిలే చేయకుండా ఇంకా మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. చూడండి ఇంకా లెగ్ కి సంబంధించిన పని అనమాట, ఇది లెగ్ మొత్తం. సో లెగ్ దగ్గర కూడా వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ప్రతి ఒక్క అటాచ్ చేసే దగ్గర అయితే మొత్తం గట్టిగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంత కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఇట్లా చేస్తారనమాట. సో ఇప్పుడు ఇదే షెడ్ లో ఎవరికి సంబంధించిన పని వాళ్ళు చేస్తున్నారు. కటింగ్ చేసే వాళ్ళు కటింగ్, అటాచ్ చేసే వాళ్ళు అటాచ్, అవన్నీ అనమాట. వర్క్స్ అయితే కంప్లీట్ గా నడుస్తూనే ఉన్నాయి. సైజ్ కి బట్టి కటింగ్ చేసే వాళ్ళు అక్కడ కటింగ్ చేస్తా ఉన్నారు, చేతులు పని చేసే వాళ్ళు చేతులు పని చేస్తున్నారు, కాళ్ళకు సంబంధించి కాళ్ళ పని చేస్తా ఉన్నారు, ఇటు బొజ్జకు సంబంధించి బొజ్జ పని చేస్తా ఉన్నారు. అండ్ కొన్ని ఏమంటారు పార్ట్ కి సంబంధించి కటింగ్ చేసి దాన్ని మోల్డ్ చేస్తారు కదా, ఆ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడైతే చాలా ఫుల్ గా పని అయితే నడుస్తా ఉంది. సో చూసారు కదా, ఈ రోజుకైతే ఇంతవరకు స్వామికి సంబంధించి 2 లెగ్స్ అండ్ చేతులు, కాళ్ళు, పొట్ట ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొక 2-3 డేస్ లో మొత్తానికి సంబంధించి మనకు ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా, అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.